తల్లిపాలతోనే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 8వ వార్డులో గురువారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ వారణాసి మల్లవ తిరుమలయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ బిడ్డ శారీరక మానసిక వికాసానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు. ప్రసవం జరిగిన అరగంట వ్యవధిలోనే బిడ్డకు తల్లిపాలు పట్టించారని అన్నారు. ముర్రుపాలు బిడ్డ వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. 6 నెలల వరకు తల్లిపాలని ఆహారంగా ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని ఆమె వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, గర్భిణీలు, బాలింతల విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో DWO నరేష్, ICDS కవిత రాణి మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. బియ్యం ఉన్నది, అట్లాగే ఇంకేమున్నాయి, గుడ్లు ఉన్నాయి. ఈ బియ్యంలో మనం కల్తీ చేయొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు. పప్పు కూడా కల్తీ, అంటే బయటకు వచ్చినాక మనం కల్తీ చేయొచ్చు. కానీ ఆ గుడ్డు అట్లే ఉన్నప్పుడు కల్తీ చేయొచ్చా? చేయరాదు. ఎందుకు? గుడ్డు లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. అట్లాగే తల్లి పాలు కూడా అంత శ్రేష్టమైనది. పుట్టిన బిడ్డడు 9 నెలలు మనం మోసిన తర్వాత లోపల మీరు ఏ రోగం రాకుండా కాపాడినా, మరి బయటికి వచ్చిన తర్వాత బయట ఎన్ని సూక్ష్మ క్రిములు ఇవన్నీ ఉంటాయి, వాటి అన్నింటినీ తట్టుకోవడానికి దేవుడు తల్లిపాల రూపంలో వాళ్ళకి బలాన్ని అనేది ఇస్తాం. దాన్ని మనం 80% కల్తీ చేయలేం. కాబట్టి అందుకే మొదటి 6 నెలల వరకు వాతావరణానికి అలవాడైనంత వరకు తల్లిపాలు ఇవ్వాలి. మళ్ళా మొట్టమొదటిసారి ఏంటంటే పుట్టిన వెంటనే గంట లోపలనే మొదటి పాలను తాగియాలి. కొంతమంది ఏంటంటే సార్ సిజేరియన్ అయింది, తల్లికి అవస్థ ఉంటుంది, తాగియద్దంటారు. అది తప్పు. సిజేరియన్ అయినా కానీ ఎలాంటి ఈవెన్ ఎయిడ్స్ వ్యాధి వచ్చినా కానీ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలు ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డడికి అనుబంధం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఒక పిల్లాడిని మన ఇంటికి మన చుట్టాలు వస్తే ఎత్తుకున్నప్పుడు ఏడుస్తాడా లేడా? ఏడ్చినప్పుడు మళ్ళీ ఎవరి చేతికి వచ్చినాక ఏడుపు బంద్ చేస్తాడు? అమ్మ దగ్గరికి వచ్చినాక బంద్ చేస్తాడు. ఎందుకు? అమ్మను గుర్తుపడతాడు. నా మనిషి అనేది మాటలు రాకుండా బయట ఏం తెలియకుండా అమ్మ అనేది తెలుస్తుంది. సో అది ఎట్లా వచ్చింది? తల్లి బిడ్డడికి పాలు ఇవ్వడం ద్వారా అది బాండ్ అనేది పెరుగుతుంది, ఆ బంధం అనేది పెరుగుతుంది. అప్పుడు తల్లితోని సఖ్యంగా ఉన్న పిల్లలు ఎవ్వరు కూడా సమాజంలో చెడు కార్యక్రమాలు చేయరు. తల్లిని మంచిగా చూసుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా బయటకు వచ్చిన తర్వాత కూడా మంచిగా ఉండాలని చూస్తారు, చెడు అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా తల్లి పాలు ఇచ్చినప్పుడే పిల్లలు మంచిగా పెరగడం కాకుండా మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలకి ఇవ్వాల్సిన మొట్టమొదటి హక్కు తల్లిపాలు అనేది మొట్టమొదటి హక్కు. ఇది ఖచ్చితంగా ఇచ్చినప్పుడే మనం మంచిగా ఉంటాం, మన సమాజం బాగుంటుంది. కాబట్టి అందరి విషయాలు చెప్పి కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా తక్కువగా 2 పాయింట్లు చెప్పాను. మరి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి దీనికి విచ్చేసిన నరేష్ గారికి, మా స్థానిక కౌన్సిలర్ గారికి, ICDC మేడం గారికి, మరి మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన తల్లులకి బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మరి దీంతో మనం అవగాహన కల్పించాల్సింది ఏంటి అని అంటే, తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క తల్లికి తెలియాలి. దానివల్ల ఆ పాలు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే పిల్లలకి ఎలాంటి రోగాలు, డిసీజెస్ రాకుండా ఉంటాయి. చాలామంది పిల్లలు చిన్న వయసులోనే షుగర్ బారిన పడడం జరుగుతుంది. ఈ స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది, స్కిన్ ఎలర్జీస్. దాంతోపాటు ఏంటంటే ఈ దగ్గు, జలుబు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. తల్లిపాలతో ఇట్లాంటి చిన్నవి రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పిల్లలకు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెద్దది, అన్నిటికంటే పెద్ద అంటే క్యాన్సర్, ఇవి కూడా రాకుండా ఉంటుంది. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ ఉంటాయి. కాబట్టి ఒక తల్లి అనే ఆమె ఖచ్చితంగా 3 సంవత్సరాల వరకు పిల్లలకి పాలు ఇవ్వాలి. ఇస్తేనే ఆ తల్లికి కానీ బిడ్డకు కానీ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. సో ప్రతి ఒక్క తల్లి ఇది అర్థం చేసుకొని పిల్లలకు 3 సంవత్సరాల వరకు పాలు ఇవ్వాలి. అంతేకాకుండా బిడ్డకి మధ్య 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లికి ఈరోజు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా ఏంటంటే సీజరిన్స్ అవుతున్నాయి, C సెక్షన్స్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అది కాకుండా
నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సి సెక్షన్ చేసుకున్న తర్వాత ఆ రోజు వరకు బాగానే ఉండదు, కానీ దాని తర్వాత ఫ్యూచర్ ఒక 35 సంవత్సరాలు దాటిందనంటే తల్లి చాలా నడుము నొప్పితోటి అండ్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ తోటి పీసీఓడితోని ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతుంది. మరి అదే నార్మల్ డెలివరీ అయితే చాలా వరకు అన్నిటి నియంత్రణలో పెట్టుకోవచ్చు. కాబట్టి తల్లి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా వరకు ప్రయత్నించాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లికి చెప్పడం జరుగుతుంది. ఇంకా అట్లాగే ఏదైతే మన తల్లులు ఈ అవగాహన ప్రతి ఒక్కటి కల్పించి తల్లులకు చెప్పడానికి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా తల్లులకు కానీ పిల్లలకు కానీ ఇలాంటి రోగాల బారిన పడకుండా తల్లి ఖచ్చితంగా ఏదైతే బిడ్డ పుట్టిన తర్వాతనే తల్లి ఇలా అదుముకుంటుంది బిడ్డని. ఆ అదుముకున్న తర్వాత ఆ బిడ్డకి ఏదైతే ఉంటుందో తల్లి వేడి అనేది ఆ బిడ్డకి తగిలి అప్పుడు ఆ స్పర్శ తెలుసుకుంటుంది. బిడ్డ పుట్టినాక వెంటనే బిడ్డ తల్లి స్పర్శ తెలుసుకుంటుంది. కాబట్టి తల్లిని ఎప్పుడు వీడి ఉండలేదు బిడ్డ. అట్లాగే బిడ్డ పుట్టిన తర్వాత ఒక గంటకి ముర్రిపాలని చెప్పేసి డాక్టర్స్ ఇవ్వమని చెప్తారు. అందులో ఉన్న పోషకాల విలువ తల్లికి తెలియదు కాబట్టి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా బిడ్డ పుట్టగానే ఫస్ట్ ముర్రిపాలు అనేది ఇవ్వాలి. దాని తర్వాత తల్లికి తల్లి బిడ్డకు పాలిస్తే ఆ పోషకాల విలువ ఎన్ని తిన్నా కూడా, అంటే మనం ఈ సమాజంలో ప్రకృతి నేచర్ నుంచి వచ్చిన ఎన్ని మనం తిన్నా కూడా అంతకంటే విలువైంది 100 రెట్లు ఎక్కువైంది తల్లిపాలు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లికి చెప్పడం ఏంటంటే తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క తల్లికి అర్థం చేసుకొని అవగాహన సదస్సు ఈరోజు పెట్టుకున్నాం మేము. ఖచ్చితంగా తల్లి బిడ్డకు పాలిస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మరి